నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలిపే ధ్యేయంగా పనిచేయండి. కూటమి నాయకులు కార్యకర్తలకు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు. ముదునూరులోని జరిగిన గణపతి పాండురంగ రుక్మిణీదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. జాతీయ రహదారిపై నాచుగుంట పరిధిలో రోడ్డు ప్రమాదం, 2 వ్యక్తులు దుర్మరణం. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవర. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి నోకరాజు. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిజాయితీ, మోడీ సహకారం ఇవన్నీ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయని అంటూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి జరుగుతుందంటూ పట్టభద్రులు అందరూ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ను గెలిపించాలని ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో ఎన్నికల ప్రచారం నిమిత్తం గురువారం నాడు సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగుల సురేష్, మద్దాల మణికుమార్, కేశవభట్ల విజయ్, చాపల రమేష్, అడ్డగర్ల సూరి, జగత్, సోమశేఖర్, రౌతు సోమరాజు, అడబాల మురళి, గట్టిం నాని, సత్యనారాయణ, పాపారావు, లీలా, మట్టా రామకృష్ణ, శివాజీ, దాగారావు శ్రీను, అత్తిలి బాబీ, సందక రమణ, అనిల్, పడాల శ్రీను, అర్జుల కిషోర్, పెద్దకాపు లోవరాజు, నేలపాల దినేష్, బయనపాలిపు ముఖేష్, కసిరెడ్డి మధులత, లక్ష్మీ ప్రసన్న, పెంట రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నరేంద్ర మోడీ గారి సహకారాన్ని 3 జోడించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ఉన్నాం. మరి దాన్ని మొన్నటిదాకా మరి చావు బతుకుల మధ్యన ఊగిస్తాడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనం చూసాం. వాటి పట్టభద్రులు ఎక్కువ మంది జనసేన పార్టీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ ఈరోజు ఇంత మెజార్టీలు మనకు వచ్చినాయి అంటే ఎక్కడో హైదరాబాద్లోనూ, సింగపూర్లోనూ, అమెరికా నుంచి వచ్చి కూడా మన పార్టీని గెలిపించారు. అలాంటిది ఈరోజు మరి పట్టభద్రుల ఎలక్షన్లో ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోకపోతే మనలో తప్పు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఈరోజు నాకు మెజార్టీ వచ్చి మనం నిలబెట్టిన వ్యక్తిని మనం గెలిపించకపోతే జనసేనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి పట్టభద్రులందరితో మీరు మాట్లాడండి. ఎవరైనా నాతో మాట్లాడతానన్నా మీరు నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయించండి. నేను కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాలి. పట్టభద్రులందరూ కూడా డిగ్రీలు అయినాయి, బీటెక్లు అయినాయి, ఎంటెక్లు అయినాయి, ఎక్కడ ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ పరిపాలనని కొనసాగించాలి. ఆ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. మన ఊర్లో ఒక ఇండస్ట్రీ వస్తే ఒక 500 మంది యువత దాంట్లోకి వెళ్ళిపోతారు. మరి ఎక్కడి నుంచి వెళ్ళి బొంబాయి వెళ్ళి లేకపోతే ఇంకో ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులను వదిలి మరి వాళ్ళు పడి కష్టం మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఎన్డీఏ ఖచ్చితంగా గెలవాలి. ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారిని మనం గెలిపించుకోవాలి. రాజశేఖర్ గారు గెలిపించుకోవడానికి మనందరూ మరి సన్నద్ధం అవ్వాలి. మరి ఒక్కొక్కరిలో 30 ఓట్లు తీసుకుని వాళ్ళందరినీ 30 ఓట్లు మాత్రం మీరు వాళ్ళకి చెప్పండి. రాజశేఖర్ గారు ఎదురుగుండా ఒక గీత గీస్తే నిలువు గీత గీస్తే సరిపోతుంది. ఇంకా రెండో ప్రాధాన్యతతో ఎవరికి వేయొద్దు.
ఆయనకి వేయాలని చెప్పి కూడా మరి పేరాబత్తుల రాజశేఖర్ గారినే మనం ఎన్నుకోవాలని చెప్పి కూడా మన అందరికీ తెలియజేస్తుందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి జనసేన పార్టీ యొక్క ఇవాళ పూర్తిగా నమ్ముతున్నారు ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరి అందరూ కూడా పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఆ శాఖ ఆయన తీసుకున్న శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులు కానీ అన్ని విలేజ్లు కూడా బాగుపడుతూ ఉన్నాయి. అంటే పరిపాలన జరుగుతూ ఉంది ఇప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో 2-0 అంటే ఏదో ఆయన 2-0 అంటే ఒకసారి విశ్వరూపానికే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. ఇంకా 2-0 వస్తే ఇంకా మరి నదులై కూడా అమ్మేస్తారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా మరి ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి మనందరూ కూడా గెలిపించుకోవడానికి మన వంతు సహాయాన్ని మీరందరూ అందించాలని వాళ్ళ ఏళ్ళన్నది ఎన్ని గ్రాడ్యుయేట్స్ వాళ్ళ బీజేపీ తెలుగుదేశమా జనసేన అన్నది వదిలేయండి. మన బాధ్యత కాబట్టి ఎవరు గ్రాడ్యుయేట్ చదివినా ఎవరు ఓటు ఉన్నా మీరు నాకు ఫోన్ చేసేవంటే నేను మాట్లాడతాను. మీరు మాట్లాడండి, మీతో అవసరమైతే నాతో మాట్లాడించండి. ఏదైనా ఇబ్బంది లేదు. మనంతా కలిపి మన అభ్యర్థి గెలుపు కోసం మనంతా కృషి చేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఎలక్షన్కు ముందు జరిగిన 2024లో జరిగిన మన ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు 3 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నా సరే 3 సీట్లలో కూడా తెలుగుదేశం నెగ్గింది. అటువంటి పరిస్థితుల్లోనే మనం నెగ్గాం. ఇప్పుడు చాలా సున్యాయంగా నెగ్గుతాం మనం. అందుకే మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి కాబట్టి వాటర్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక్కో బూత్లో ఎన్ని ఓట్లు అని ఆ ఓటుకి ఒక్కో ఓటుకి 30 మందికి ఓట్లకి ఒక కార్యకర్తను నియమించే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రతి 30 మందికి ఒక వ్యక్తి అంటే ఎంచుకుని బూత్కి 20 మంది అంటే 600 ఓట్లు ఉంటాయి. 600 ఓట్లకి 20 మంది ఉంటారు. 20 మందిలో తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కార్యకర్తలు ఉంటారు. ఏంటంటే మీరు ప్రతిసారి ప్రతి ఓటర్ని కలిసి మీకు ఏదో లిస్ట్ ఇస్తారు 30 మంది ఓటర్ లిస్టు. ఆ లిస్టుని మీరు తీసుకుని దాని ద్వారా ఓటర్ని కలిసి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తుంది, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఎంత ఉద్యోగ అవకాశాలు రాబోయే 2-3 సంవత్సరాల్లో మనకు కలుగుతున్నాయని చెప్పడమే కాకుండా ఓటు కూడా ఇందాక చెప్పారు 1 అని. రాజశేఖర్ గారు ఫోటో ఉంటుంది, ఓటర్లు ఏముండవు, సింబల్స్ ఉండవు. ఫోటోకి ఎదురుగా ఒక గీత, మళ్ళీ ఇందులో ఏంటంటే ఇలా టిక్లెట్టిన అలా టిక్లెట్టినా ఓటు పాడైపోద్ది. అందుకు మన ఈ నాయకులు ఏం చెప్తున్నారంటే ప్రతి వ్యక్తిని ఎదురుగా ఒక గీత పెట్టమంటున్నారు, పొడుగు గీత అంతే. దాంతో అది కట్ అవుద్ది. సెకండ్ ప్రాధి ఓటు ఎవరికి వేయొద్దు అంటున్నారు. కంపల్సరీ ఇది మాత్రం మన ఓటర్లకు తెలియజేసి అత్యధికమైన, ఎందుకంటే మనకున్న 8,300 ఓట్లు మన నియోజకవర్గంలో, మన 8,300 ఓట్లు కూడా మరి అత్యధిక శాతం 90% మనం ఎప్పుడైతే రాజశేఖర్ గారికి మన నియోజకవర్గంలో వేయించామో ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్లో మన టాలెంట్ మనం చూపించుకునే అవకాశం మీకు దక్కింది. ఇది 870 ఓట్లు మనకి నమోదు అవ్వడం జరిగింది. తాడేపల్లి పట్టణంలో 10 బూతులకి ఏర్పాటు చేసాం. 10 బూత్ కార్యకర్తలని అలాగే బూత్కి 7 ఏజెంట్ల కింద వేయడం జరిగింది. 10 బూత్ నెంబర్లు 1770 మంది ఏజెంట్ల కింద వేయడం జరిగింది. ఒక్క ఏజెంట్కి వచ్చి 30 మంది మరి పేర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో సుమారు 20 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఓటింగ్ తక్కువగా ఉంటే 600 ఉంటే 20 పేపర్లు ఉంటాయి. లేదు 450 500 ఓట్లు ఉంటే 16 పేపర్లు 17 పేపర్లు ఉంటాయి. 10 పేపర్లు టీడీపీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తానని చెప్పడం జరిగింది. కనుక 7-8 పేపర్లు ఉంటే మనం ఏదైతే ఏజెంట్లు ఉన్నామో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పేపర్ని 30 మంది ఫోన్ చేసి మనందరం కూడా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు పేరాబత్తుల రాజశేఖర్ గారికి మరి మొదట ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా రోజుకు ఒకసారి మీరు ఫోన్ చేయడం, ఫోన్లే కాకుండా వాళ్ళందరినీ కూడా కలవాల్సిన బాధ్యత ఉంటుంది. 30 మెంబర్స్ కాబట్టి మరి పశ్చిమ గోదావరి జిల్లా అనగానే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఓట్లు పోలయ్యి ఏ పార్టీకి మెజార్టీ వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక నానుడి. అలాగే గత ప్రభుత్వంలో ఉమ్మడిగా పోటీ చేసిన పిక్చర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 2 స్థానాలను కైవసం చేసుకోవడంతో ఒక ఎమ్మెల్సీ యొక్క ప్రాబల్యాన్ని చూపించారు. అదేవిధంగా అందుకనే
ఎక్కువగా ఈ ఎమ్మెల్సీ గురించి మీటింగులు పెట్టుకుని మన నియోజకవర్గంలో 8,000 ఓట్లు పోలేని అంటే అది ఒక మన కార్యకర్తలు ఉమ్మడి బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తల మద్దతుతో 8,000 ఓట్లు నమోదని అంటే మాటలు కాదు. ఈ 8,000 మందిని మనం ఓటింగ్కి తీసుకొచ్చినప్పుడే మనం సాధించినట్టు. ఏదైతే పట్టభద్రులందరూ కూడా లిస్టు మన వివరంగా గ్రామం అయితే వచ్చింది. మన తాడేపల్లి మండలం నుంచి 32 గ్రామాల నుంచి 1,321 ఓట్లు నమోదు మరి దీన్ని మనందరూ కూడా ఒక 30 ఓట్లకి ఒకరిని చొప్పున మన ఇన్ఛార్జ్ కింద మన పార్టీ తరఫున ఒక్కొక్కరు వేసుకుంటాం. అదేవిధంగా బూత్ కన్వీనర్లుగా బూత్ ఏజెంట్లుగా కూడా మన అందరినీ కూడా నియమించుకోవడం జరుగుతుంది. తద్వారా మనం చేయవలసిన పని ఏంటంటే మన గ్రామంలో ఎవరైతే ఓటర్ ఉన్నారో ప్రతి ఓటర్ని కలిసి 1-2 సార్లు ఎన్నిసార్లు అయినా కలిసి వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే మేజర్గా ఎక్కువగా మనకు సానుకూలమైన ఓటింగే ఉంటుంది. కానీ మనకు అపోజిషన్ ఓట్ అయినా సరే మనం కూడా మరి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ఓటు మనం బ్యాలెట్ వేయించుకోగలిగితే మరి ఏదైతే 8,000 చిల్లర ఉందో మన నియోజకవర్గంలో ఎక్కువ అత్యధిక మెజార్టీతో మనందరం కూడా మరి ఆ ఓటు సంపాదించగలిగితే మన ఎమ్మెల్యే గారి తరఫున మనం ఎమ్మెల్సీకి మనం గిఫ్ట్గా ఇచ్చినట్టు. ముదునూరులోని శ్రీ గణపతి పాండురంగ రుక్మిణీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వర సహిత పూజా ప్రతిష్ఠ మహోత్సవాలు గురువారం ఉదయం జరిగాయి. బాదంపూడి రామశర్మ ఆధ్వర్యంలో ఫణిశేఖర శర్మ బ్రహ్మత్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ, వాస్తుపూజ, వాస్తుహోమం, జలాధివాసం, క్షీరాధివాసం గావించారు. పూజల్లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఉంగుటూరు జనసేన నాయకులు వట్టి పవన్ బాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు, గ్రామ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి, బొరడా శ్రీనివాస్, బొద్దన బాబులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా శుక్రవారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో తగు ఏర్పాట్లు చేశారు. ప్రసోపతే ఫలనేర ఫల శాసవస్త్రాన్ నిక్షిప్య కాసిపాడు గ్రామానికి వెళ్ళే దారిలో పురాతనమైనటువంటి ఎక్కడ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట పూర్వం ఎప్పుడు ఒక చెట్టు మొదట్లో ఉన్నటువంటి విగ్రహాలని అవి పురాతనం అవటం, తర్వాత అక్కడ శిథిలావస్థ జరగటం వల్ల దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని సంకల్పించి చాలా మంచి ఆర్కిటెక్చర్ తోటి 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే లక్ష్మీ గణపతి, అలాగే ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం, అలాగే పాండురంగస్వామి రుక్మిణీదేవి, ఇలాగా సమస్త దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠింపే చేసే ఉత్సవంలో ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. కారణం ఏంటంటే ఎక్కడా లేనటువంటి గొప్ప ఆలోచనతోటి ఇక్కడ మరి ప్రతిష్టకి మరి పెద్దలందరూ పూనుకోవటం, ముఖ్యంగా ముదునూరు సర్పంచ్, గ్రామ సర్పంచ్ గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే చాలామంది కాసిపాడు గ్రామ ప్రజలు అందరి యొక్క సహకారంతో ఇక్కడ చాలా సుందరంగా ఈ రోజున యజ్ఞ యాగాదులు నిర్వర్తిస్తూ 3 రోజుల పాటు ప్రతిష్టా కార్యక్రమాన్ని బ్రాహ్మణుల యొక్క నేతృత్వంలో పూజాది హోమాలు పూజలు చేసుకుంటూ రేపటి రోజున ప్రతిష్ట అంగరంగ వైభవం జరగబోతూ ఉంది. తప్పకుండా ఆ అందరి దేవతామూర్తులు యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని, వారి ఆశీస్సులతోటి రైతులు కానీ అందరూ కూడా
పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం అన్నీ భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఇంతటి బృహత్తర కార్యక్రమానికి గత సంవత్సరం మాఘమాసం అంతర్వేది ఏకాదశి ముందు రోజున శంకుస్థాపన చేసాం. అదేవిధంగా విశేషం ఏంటంటే అదే అంతర్వేది ఏకాదశి ముందు రోజున ప్రతిష్ట రావడం అన్నది భగవత్ సంకల్పం చేసినప్పుడు మా యొక్క సంకల్పం చాలా చిన్నది, చాలా చిన్నగా మేము ఆలోచనతో ముందుకు వచ్చాము. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షలు ఇస్తాము అంటే దానికి కేవలం ఒక 5 లక్షలతో 15 లక్షలతో మేము గుడి నిర్మాణం చేద్దాము అని మా యొక్క ఆలోచన. కానీ భగవత్ సంకల్పం భగవంతుడు తోడుగా ఉండి నడిపించాడు. ఈరోజు 40 లక్షలతో ఇక్కడ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ ప్రతి ఒక్క దాత కూడా మాకు వెన్నంటి ప్రోత్సహించి ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆ యొక్క దాతల యొక్క సహకారంతోనే ఇంత అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరిపించగలుగుతున్నాం. అదేవిధంగా రేపు ఉదయం 11:26 ప్రతిష్టా కార్యక్రమం అనంతరం అఖండ అన్న సమారాధన జరిపిస్తున్నాం. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీస్సులు తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. దీనికి సహకరించిన మాకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దాతకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంతో అనాది కాలంగా ఉన్నటువంటి చిన్న దేవాలయం అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మక త్రిమూర్తుల స్వామివారి దేవాలయం వటవృక్షం కింద ఉండడంతో ఆ మర్రి చెట్టు కింద ఉన్న ఆ దేవాలయం ఈ మధ్యకాలంలో కొంచెం జీర్ణావస్థకి రావడం, ఆ చెట్టు కిందనే ఇంకో నూతన దేవాలయాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి సంకల్పం చేసుకుని గత మాఘమాసంలో నూతన దేవాలయానికి శంకుస్థాపన చేసుకుని మళ్ళీ మాఘమాసంలో అంగరంగ వైభవంగా ఎంతో పెద్ద ఎత్తున దేవాలయాన్ని నిర్మించుకుని త్రయాహ్నిక దీక్షతో అంటే 3 రోజుల దీక్షతోటి శైవాగమోక్త ప్రకారంగా నూతన దేవాలయానికి ప్రతిష్టాపన కార్యక్రమాలకి సంకల్పం చేసుకుని రేపు ఉదయం 11:26 లక్ష్మీ గణపతి సహిత ఆంజనేయ పాండురంగ సహిత త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే శిఖరము మరియు ధ్వజ ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా కాశీపాడు ముదునూరు గ్రామ ప్రజల పెద్దల సహాయ సహకారాలతో ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ.
ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. జాతీయ రహదారిపై నాచుకుంట పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే హనుమాన్ జంక్షన్కు చెందిన లారీ ఓకలోడుతో తాడేపల్లిగూడెం నుండి హనుమాన్ జంక్షన్ వైపుకు వెళుతుంది. సాంకేతిక సమస్యల వలన ఓక లారీ నిలిచిపోయింది. దాంతో లారీ డ్రైవర్, అందులో వచ్చిన కూలీలు దిగి లారీని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుండి వస్తున్న గౌహతి నుండి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న యాపిల్ లోడ్లో వెళ్తున్న కంటైనర్ ఢీకొనడంతో డ్రైవర్, జట్టు కూలీ కూడా మృతి చెందారు. వారిద్దరూ హనుమాన్ జంక్షన్కు చెందిన వారిగా భావిస్తున్నారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో సిఐటియు అనుబంధ ఉల్లిపాయల మార్కెట్ జట్టు వర్కర్స్ 39వ వార్షికోత్సవ సమావేశం యూనియన్ ఆఫీస్లో చల్లా చంద్రరావు అధ్యక్షతన జరిగింది. యూనియన్ సీనియర్ నాయకులు దాసిం అబ్రహం సిఐటియు జెండాను ఎగురవేశారు. కార్యదర్శి బంకురు నాగేశ్వరరావు 2024వ సంవత్సరం కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు వాసుదేవర, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం జరిగిన నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా సిరపరపు రంగారావు, అధ్యక్షులుగా చల్లా చంద్రరావు, వైస్ ప్రెసిడెంట్గా అల్లు సుబ్బారావు, కమాండర్గా బంకురు నాగేశ్వరరావు, సెక్రటరీగా కరకా వెంకట్రావు, జాయింట్ సెక్రటరీగా సెరపు గణేష్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్లు రామకృష్ణ, చెర్ల పుల్లారెడ్డి, సత్తి కోదండరామిరెడ్డి, నర్మల కృష్ణ, గొర్రెల సతీష్ కుమార్, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు. మన పెద్దలు కమ్మడి అల్లూరి గారు, ఆర్ఎస్ గారు, కొల్ల వెంకటరత్నం గారు మనకు మంచి సాంప్రదాయాన్ని నేర్పారు. ఏమిటి సాంప్రదాయం అంటే మన వేతనాలు, మన రాయితీలు, మన పని భద్రత కోసమే మనం పోరాటం చేయడం మాత్రమే కాకుండా మన దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతంలో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనించాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి అవకాశాలు, జీవన విధానాలు, పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న కరెంటు ఛార్జీలు, ఇవన్నీ కూడా కార్మిక వర్గం పరిశీలించినప్పుడు మాత్రమే కార్మిక వర్గం చైతన్యతంగా ముందుకు సాగగలుగుతుంది, మంచి వేతన ఒప్పందాలను సాధించుకోగలుగుతుందని మన పెద్దలు మనకు నేర్పారు. ఇదే కాదు, కార్మికులు సంఘంగా ఏర్పాటు చేసుకొని వేతనాల కోసం పోరాడితే సరిపోదు. పేదలు అనేక మంది ప్రజలు ఉన్నారు. ఏ వృత్తి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ గ్రామ సీమల్లో చూస్తూ ఉంటే పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మన మిత్రులు, మన సోదరులు, మన పేదలు వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే మనం పోరాటాలు చేసి కూలి పోరాటాలు మన కూలి రేట్లు సాధించుకోవడం ద్వారా అది ప్రయోజనం ఉండదు. ఇవాళ ధరలు ఎంత పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఉపాధి దెబ్బతింటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైతాంగం దివాళా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఓ పక్కన రైతాంగం దివాళా తీస్తారు, మరో పక్కన కమిషన్ దారులు వేలు లక్షల రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకనే మన పోరాటాలను ముందుకు సాగించడమే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల గురించి కూడా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మన సంఘాలు సజావుగా నడుస్తాయి అనేది మన పెద్దలు మనకి నేర్పినటువంటి మాట. సుమారు 300 మంది కార్మికులు ఈ మార్కెట్పై ఆధారపడి బతుకుతున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి నూతన సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా కార్మికుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతుంది.
బజార్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులుగా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గ్రాట్యుటీ చట్టం లేదు. ఉన్న చట్టాలు కూడా మోడీ ప్రభుత్వం కొద్దిమంది కొత్త పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చి ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేస్తున్నారు. అందుకే లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్న హమాలీ కార్మికులందరికీ సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి కనీసం పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశంలో ప్రజలకి నిత్యావసర వస్తువులు చేరవేయడంలో హమాలీ కార్మికుల పాత్ర చాలా కీలకమైనది. ఈవేళ హమాలీ కార్మికులు పనిచేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుంది. కానీ కార్మికుల సంక్షేమం కోసం ₹1 కూడా ఖర్చు పెట్టట్లేదు. అందుకే ఈ మహాసభ ద్వారా ఈ ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తున్నాం, హమాలీ కార్మికులు కూడా కనీస వేతనాలు ఉండే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రమాదాలు జరిగితే కనీసం పట్టించుకునే నాదుడు లేడు. అందుకే ప్రతి కార్మికుడికి కనీసం 10 లక్షల ఇన్సూరెన్స్ బీమాని ప్రభుత్వమే అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి డాక్టర్ నోకరాజు వెంకటరామనగూడెంలోని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కూరగాయలను సాగు చేస్తున్న రైతులను సందర్శించారు. రైతు మరిడి నాగకృష్ణతో కలిసి ఆయన పొలంలో సాగు చేస్తున్న దొండ, బొప్పాయి, అరటి, మునగ, బేర, బంతి వంటి ఉద్యాన పంటలను పరిశీలించారు. పంటలకు తెగుళ్లు సోకినట్లుగా గుర్తించి వాటి నివారణకు జీవన ఎరువులు ఎలా వాడాలో రైతుకు వివరించారు. అనంతరం వెంకటరామనగూడెంలోని రైతు సేవా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాన్ని డాక్టర్ నోకరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం వలన కలిగే ప్రయోజనాలు, ఎరువులు, పురుగు మందుల వాడకం వలన వచ్చే దుష్ఫలితాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ప్రకృతి వ్యవసాయ జిల్లా కోఆర్డినేటర్ అరుణకుమారి, మార్కెటింగ్ ఎన్ఎఫ్ఏ సుబ్బారావు, రవికుమార్, గంటా రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు. కుంచనపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని గురువారం సాయంత్రం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ సందర్శించారు. ఆయనకు కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. భారీగా ఆలయాన్ని నిర్మించిన కమిటీ సభ్యులను తాతాజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, రామగారి సత్యనారాయణ, కంచెర్ల రాజా తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రతిష్ఠా మహోత్సవాలు జరగనున్నాయి. కుంచినపల్లి గ్రామంలో అంటే తాడేపల్లి కలిసి ఉంటుంది. కుంచినపల్లి గ్రామం మరి ఎంతో చక్కటి నవ్య భవ్య మందిరం కింద వెంకటేశ్వర స్వామి అన్నది శంకుస్థాపన కూడా మేము రావటం జరిగింది. ఎందుకంటే ఉత్తర ద్వారం వెంకటేశ్వర స్వామి మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉన్న దేవాలయం ఇంత ఉత్తర ద్వారం వెంకటేశ్వర స్వామి. మరి అంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే హిందువులో మనం ఒక మంచి పని చేస్తే దాతలకు కొదవలేదు అంటే నిదర్శనం ఈ గుడి అనుకోవాలి మనం. ఎందుకంటే రామారావు ఇప్పుడు 2 కోట్లు దాటింది అంటున్నారు ఆయన. మరి ఆయన మేమంతా తలో 25,000 ఇచ్చాడు, గుర్తు కూడా లేదు నాకు ఎంత ఇచ్చామో. మరి ఈరోజు ఇంత కట్టి ఆయన ఎలా చేశారో తెలియదు, కానీ అది అంత చక్కటి గుడి కట్టినందుకు నేను ముందుగా ఈ ట్రస్ట్ చైర్మన్ గారిని కానీ ఈ కమిటీ వారిని కానీ నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో తాడేపల్లి పట్టణంలో చక్కటి భవ్య మందిరం కింద ఈ వెంకటేశ్వర గుడి తయారవుద్ది. ఇది పట్టణానికే ఇక్కడ ఈశాన్యం ఉంది కాబట్టి తాడేపల్లి పట్టణానికి ఈశాన్యంలో ఉంది గుడి. చాలా ప్రాముఖ్యత అయింది. చాలా పెద్ద ప్రజాదరణ పొందిన గుడి. ఆ స్వామి ఇక్కడ నిజంగా ఉన్నట్టు ఉంది. మరి ఇంత చక్కటి గుడి 15, 14 తారీఖులో ప్రతిష్టా కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి నగర సంకీర్ణంలో కూడా 8వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకుని వీరు పురవీధులన్నీ కూడా తిరిగి ప్రజలందరూ దర్శించుకునే విధంగా నగర సంకీర్తన కార్యక్రమం చేయడమే. ఏదేమైనా చక్కటి గుడి కట్టినందుకు వీళ్ళందరికీ కూడా నేను ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, హిందువులందరం కూడా ఈ గుడి కట్టుబాటులో పాల్గొన్న ప్రతి ధర్మకర్త కానీ దాతలు కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే రేపు కళ్యాణంలో కానీ ప్రతిష్టలో కానీ ప్రతి దంపతులకి అవకాశం కల్పించే విధంగా చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదేమైనా ఈ చక్కటి గుడి తాడేపల్లి పట్టణంలో కట్టినందుకు ఈ కమిటీ వారి ఉదయపూర్ అభినందనలు తెలియజేస్తూ, శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం
మరి నూతన నిర్మాణం చాలా అద్భుతంగా సోదరుడు మల్లికార్జునరావు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఇటువంటి గుడి నిర్మాణం అత్యంత అద్భుతంగా ఉత్తర ముఖద్వారంగా మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు అందించే విధంగా మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు వారు ప్రతిష్ట కార్యక్రమానికి కూడా మరి మా ఇష్టమైన ప్రతి దంపతులకి కూడా 10,116 పెట్టి ప్రతిష్ట కార్యక్రమంలో కూడా పాల్గొనే విధంగా అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయం. అది ప్రతిష్ట కార్యక్రమానికి అందరికీ అవకాశం ఉండదు. ఒక విగ్రహాలు ఇచ్చిన దంపతులకు మాత్రమే ప్రతిష్ట కార్యక్రమం అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిష్టకు 10,116 నామమాత్రపు ధర పెట్టి అందరికీ అవకాశం కల్పించినందుకు కమిటీని కూడా నేను చాలా అభినందిస్తాను. గతంలో ఈ దేవాలయానికి శంకుస్థాపనకి వారు అన్నయ్య గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. ఈ దేవాలయానికి మొన్న ఆహ్వానించడం తర్వాత వెంటనే ఈ దేవాలయానికి వచ్చి నేను కూడా చూసి ఏం చేయాలి, దేవాలయానికి నా శక్తి సామర్థ్యాలు ఏం చేయాలి అనేది ఆయన కూడా చెప్పడం జరుగుతున్నారు. చాలా సంతోషము. మీలాంటి పెద్దల యొక్క ఆశీర్వచనం ఉన్నంతకాలం ఇలాంటి దేవాలయాలు ఎన్నో కట్టడానికి మాకు సంపూర్ణమైనటువంటి బలము బలహీనత అంతా మీరేనండి. ఇలాంటి దేవాలయానికి తాడేపల్లిలోని చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా డోనర్లు చాలామంది ఉన్నారు. ఇది ప్రత్యేకించి డోనర్లు గ్రూపుగా ఏర్పడిన తర్వాతే డోనర్లు సుమారు 800 మంది దీనికి విరాళం ఇచ్చినటువంటి భక్తులు 800 మంది సుమారు మనకి ఇక్కడ ఉన్నారు. వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు నగర సంకీర్తన 8వ తారీఖున కూడా భారీ ఊరేగింపుతో తాడేపల్లిగూడెం అంతా కూడా పురప్రజలు అంటే పట్టణం అంతా కూడా తిరుగుతుంది. దయచేసి విగ్రహాన్ని అంత స్వామివారి విగ్రహాలన్నీ కూడా దాన్ని కూడా అమ్మవారిని అయ్యవారిని కూడా సందర్శించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అలాగే ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా తాడేపల్లి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ నియోజకవర్గంలోనే ఇంత దేవాలయం లేదు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి మున్ముందు ఈ దేవాలయానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పెద్దలందరూ కూడా సంపూర్ణ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ ఈతకోట తాతాజీ గారు జరిగింది. ఈ యొక్క ఆలయం 13/2/2025 నుండి 15/2/2025 వరకు ప్రతిష్టా కార్యక్రమం, అలాగే 15వ తారీఖు సాయంత్రం శ్రీవారి కళ్యాణం, 15వ తారీఖు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి భక్తులందరూ ఇందులో పాల్గొనగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమం తిరుమల తిరుపతి ఆగమన శాస్త్ర ప్రకారం వేద పండితులతో అత్యంత వైభవంగా జరుగుతుంది. గుండుగలను హైస్కూల్లో గురువారం 9, 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానవతా సంస్థ జిల్లా కెరీర్ గైడెన్స్ డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల చైర్పర్సన్ గుల్లా నోకరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ గల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు అందజేశారు. కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు అడుసుమిల్లి నిర్మల, సుకన్య, రామిశెట్టి గంగాధర్, అల్లాడ ప్రసాదరావు, రమణశంకర్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్దయ్యకి మీరు ఏం చేస్తున్నారు? చాలా మంది తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ పడేస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చచ్చిపోతే ఎంతకాలం మిగలదమ్మా. సైకిల్ మనం దొరకాలి. కూడా చెప్పింది బడికి వచ్చాడా లేదా. సబ్జెక్ట్ వైజ్గా మీరు రాసుకున్నట్టు ఆ పుస్తకాలే కాదు, మీకు కనపడే ప్రతి పుస్తకాన్ని చదవాలి. మంచి స్నేహితులు ఎవరయ్యండి ప్రపంచంలో? మీకు పుస్తకాలే. ఎంతోమంది ఎంతో వివేకంతో ఈ ప్రపంచానికి నాలెడ్జ్ అందించాలని ఉద్దేశంతో పుస్తకాలు రాస్తున్నారు. అంటే సంస్కృతము ప్రపంచంలోని అన్ని భాషలకి కూడా మూల భాష. సో సంస్కృతం కూడా మనమంతా నేర్చుకోవాలి. అలవాటు నాగేశ్వరరావు గారికి మనం ఎదురున్నాం. ఆయన విద్యార్థి చైర్మన్. ఆయన ద్వారా మానవత ద్వారా గ్రామాల్లో చదివే పిల్లలకి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి ఫీజులు లేకపోతే మానవత గడప గుర్తుపెట్టుకోండి. మీకు ఏ అవసరం వచ్చిందో ఎడ్యుకేషన్ పరంగా మీ వెనకాల మానవత ఉంది. మొన్నే చూసాం లాస్ట్ 2 months బ్యాక్
ఇక్కడ మా హనుమాన్ జంక్షన్లో ఒక అమ్మాయి CA ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఒక ఆయన 2,50,000 చెక్ రాసిచ్చాడు మానవత నుంచి. ఎందుకంటే ఒక ఏడాది కాదు 4 ఏళ్ళకి సర్వా, మరి ఏడాదికి ఎలా ఉంటుందో తెలియదు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు మందిర కమిటీ సభ్యులు సేవలందించారు. ప్రత్తిపాడులో గల ASR హోమియోపతి వైద్య కళాశాల ఆసుపత్రిలో ఎనాటమీ మ్యాగజైన్, ఎనాటమీ బోర్డును కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతూ న్యూఢిల్లీలోని నేషనల్ కమిషన్ను ఫర్ హోమియోపతి ప్రతిపాదించిన కాంపిటెన్సీ బెస్ట్ డైనమిక్ కరికులం అమలు చేయడంలో హ్యూమన్ ఎనాటమీ విభాగం చేసిన కృషిని ప్రశంసించారు. ఎనాటమీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కుమార్ పెంగళి మాట్లాడుతూ ఎనాటమీ మాసపత్రిక ప్రప్రదంగా ప్రచురించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక సవిత్రుపేటలోని శ్రీ షిరిడి సాయి సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం పురస్కరించుకుని సాయినాథునికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. నారాయణపురం శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ కళాశాల వ్యాయామ విభాగం తెలుగు శాఖ, సహజ యోగా సంస్థ ఆంధ్రప్రదేశ్ విభాగంతో కలిసి సంయుక్తగా 45 రోజుల యోగా సర్టిఫికెట్ కోర్సును గురువారం నారాయణపురం కళాశాలలో ప్రారంభించారు. ఈ సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ యోగా ఆసనాల సాధన వలన శారీరక, మానసిక సమతౌల్యం ఏర్పడుతుందన్నారు. దీని వలన అనేక రోగాలకు నివారణ, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సహజ యోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ యోగా సాధన వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగాను వారసత్వంగా సమాజానికి అందించడానికి సంస్థ దోహదపడుతుందన్నారు. సహజ యోగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ హనుమంతరావు విద్యార్థులతో యోగాను వేయించారు. యోగా సర్టిఫికేట్ కోర్సులో 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి యోగా శిక్షణ ఇస్తున్నట్లు వివరిస్తూ శిక్షణ అనంతరం సర్టిఫికేట్ బహుమతి ప్రదానం ఉంటుందని కోఆర్డినేటర్ కొండా రవి తెలిపారు. కార్యక్రమంలో సహజ యోగా జిల్లా కోఆర్డినేటర్ విజయలక్ష్మి, సర్టిఫికేట్స్ కోర్స్ కోఆర్డినేటర్ ఎం సుకుమార్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. సుబ్బారాయుడుపేట భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నందు సాయిబాబా దేవాలయంలో ఉదయాన్నే శాజారతి అయిన పిమ్మట దర్శన సౌభాగ్యం కల్పించాం. ఆ రకంగా ప్రతి వారం అన్నదానం జరుగుతుంది. ఈ ట్రస్ట్ సమర్పిస్తున్నాం. ఈరోజు వారానికి 200 మంది పుణ్యాలు చేస్తారు. మేము ఉచితంగా ఎవరైనా పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోలేని ఉంటే వాళ్ళకి విద్యాదానం కూడా చేస్తున్నాం. అలాగే ప్రతి నెల పెన్షన్స్ ఒక 60-70 మంది పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తుంటాం. సంవత్సరాలకు ఒకసారి భోగవల్లి రామచంద్ర ప్రతి లక్షవారం సుబ్బారాయుడుపేటలో సాయిబాబా దేవాలయం భోజనాలు కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైనా అన్నదానానికి ఉద్యోగాలు ఇచ్చిన కమిటీ నెంబర్ను సంప్రదించి 9440840500 వీళ్ళు సంప్రదిస్తే మేము వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తాం. వారానికి 8,000 రూపాయలు అవుతుంది.
పిల్లల ఎదుగుదలపై స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగ పాఠశాల భవితా కేంద్రంలో అవగాహన కల్పించారు. 5వ వార్డు ఆరోగ్య కార్యకర్త డి సూక్ష్మమాధురి, భవితా కేంద్రం ప్రత్యేకోపాధ్యాయుడు ఎస్కే బాలఈశ్వరయ్య, అంగన్వాడీ టీచర్ సత్యవతీలు అవగాహన కల్పించిన వారిలో ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 5వ వార్డు మహిళా పోలీస్ సిహెచ్ ప్రశాంతి, 5వ వార్డు ఇన్ఛార్జ్ అనిల్ కుమారి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, టీచర్ కె కుమారి తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో శివాలయం నిర్మాణానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ సహకారాన్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎండోమెంట్ అధికారులు శివాలయ నిర్మాణ స్థలాన్ని సందర్శించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.